ఉంది. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుని మహిమ మన మీద ఉదయించాలి. దేవుని నామానికి మన ద్వారా మహిమ రావాలి. అదే దేవుని ఉద్దేశము, అదే దేవుని చిత్తం. ఈ దినము నాకు ఇవ్వబడిన సమయంలో దేవుని వాక్యంలోండి 3 స్త్రీలను మీకు పరిచయం చేసి వారి జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితుల్లో వారు ఎలా స్పందించారు, వారు ఎలా ముందుకు సాగారో దేవుని వాక్యంలోండి మనం ధ్యానించుకుందాం. చూడండి, స్త్రీలముగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఏ 2 స్త్రీల జీవితం ఒక రకంగా ఉంటుందండి. మన పక్కింటి వాళ్ళలాగా కానీ, మన తోబుట్టువులలాగా కానీ, మన కజిన్స్ లాగా కానీ, మన సొంత అక్క చెల్లెలలాగా కానీ, కొన్నిసార్లు ట్విన్స్ అంటారు కదా. ట్విన్స్ అంటే ఏంటి? కవలలు. ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారు, అన్ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారు. ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఇద్దరు ఒకే రకంగా ఉంటారు. అందరు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు వాళ్ళని చూసి. కొన్నిసార్లు ట్విన్స్గా పుడతారు కానీ పోలికలు ఉండవు, అన్ఐడెంటికల్ ట్విన్స్ అంటారు.